RTI Live News. Ask for right. ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంపై నాంపల్లి పార్టీ ఆఫీస్పై కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలతో కత్తలతో కోడిగుడ్లతో కార్యకర్తలపై దాడులు చేయడానికి ఖండిస్తూ ఈ సందర్భంగా ఓదెల మండలంలోని బీజేపీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదిరెడ్డి, పుద్విరాజ్, చర్లపల్లి రాజు, అనిల్ రావు, వీరస్వామి, సత్యనారాయణ, భిక్షాపతి, రాకేష్, అనిల్, వినీత్, రాజు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ కార్యాలయం నాంపల్లిలో దాడి బీజేపీ కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు వచ్చి దాడి చేయడం జరిగింది. ఇట్టి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అధికార మదంతో కాంగ్రెస్ నాయకులు ఈ లుచ్చ రాజకీయాలు చేస్తూ ఈ అధికార మదంతో ఈ మొన్నటిరాక దేవాలయాలపై దాడి, నేడు భారతీయ జనతా పార్టీ కార్యాలయాలపై దాడి, నాయకులపై దాడి, ఇలాంటి దాడులతో మీరు రాజకీయాలు చేస్తా అంటే మేము ఊరుకోము. భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు రోడ్డు ఎక్కి గవర్దార్ నా కొడుకులారా ఎవరన్నా బీజేపీ నాయకులతో పెట్టుకుంటే కార్యకర్తలతో కొట్లాడితే ఒక్కరు కూడా రోడ్ల మీద తిరగలేరు. అధికార మదం వంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఊరికొక్కరే ఉంటారు కావచ్చు, ఆ ఊరికొక్కరే సింహంగా వేటాడి ఒక్కొక్కరుగా నిలిచి భారతీయ జనతా పార్టీ అధికారమే లక్ష్యంగా పనిచేస్తే ఒక్కో రోజు కూడా మీ ప్రభుత్వం సాగది. ఖబర్దార్, ఇంకోసారి ఇలాంటి లుచ్చ రాజకీయాలు మానేసి స్వచ్ఛమైన రాజకీయాలు చేసి అధికారం నడపండి. అధికారం మా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మా అధికారంలో ఉన్నాం, మేము మీకు తోడ్పాటుగా ఉంటాం. మీకు అధికారం మేము తోడ్పాటు ఉండి మేము సహాయం అందిస్తామని చెప్పి నిన్న నరేంద్ర మోడీ గారు కూడా మనకు చెప్పడం జరిగింది. దాన్ని అనుగుణంగానే మీరు చేయాలి. నిన్ననే మేము సహకరిస్తామని చెప్పి కేంద్రం చెప్పింది. ఈ రోజు మళ్ళీ దాడులు చేయడం ఈ సిగ్గుచేటు. ఇలాంటి దుర్భాగ్యమైన దాడులు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి దాడులు ఇంకోసారి రాష్ట్రంలో ఎక్కడైనా జరిగితే ప్రతి గ్రామం నుండి రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు కదిలి తరిమి కొడతారు. నా కొడుకులారా జాగ్రత్తగా ఉండడానికి మేము హెచ్చరిస్తా ఉన్నాం.